Hi Neeraja, first of all, congratulations. Hi, sir. Thank you, sir. Yeah. So, can you please introduce yourself, your background, like where you are coming from, and all the details? My name is Neeraja. I am from Parvathipuram. I Okay. have completed my bachelor's degree from Andhra University in Sri Sairam Degree College at Parvathipuram. I have passed out 2024. So, how was your family feeling about your placement? My family very excited, sir. Okay. I am single parent, sir. My mother is very happy. Okay. So, we are really happy that you got placed. And సో ఫస్ట్ మీకు జాబ్ వచ్చిందని తెలిసినప్పుడు మీకు ఎలా అనిపించింది? నా జాబ్ వచ్చింది సార్. నేను చాలా హ్యాపీగా ఉన్నాను. సో అసలు పర్పుల్ లైన్ గురించి మీకు ఎలా తెలిసింది? ఇన్స్టా రీల్స్, సోషల్ మీడియా. ఓకే. సో మీరు ఇంతకు ముందు ఏమైనా ఇన్స్టిట్యూట్స్లో చదివారా ప్రీవియస్ దాన్ దీస్ యూఐఎక్స్ కోర్స్? సార్ నెక్స్ట్ వేవ్ లో ఆల్రెడీ జాయిన్ అయ్యాను. ఓకే. కాకపోతే అది లాంగ్ పీరియడ్ ఆఫ్ కోచింగ్ కదా అని చెప్పి స్టాప్ అయిపోయింది. ఓకే. మళ్ళీ పర్పుల్ లైన్ లో జాయిన్ అయ్యాను. ఓకే. మీకు వేరే డిఫరెంట్ కోర్స్కి దీనికి డిఫరెన్స్ ఏం చూసారు మీరు? వేరే కోర్సెస్ కి దీనికి డిఫరెన్స్ ఏంటంటే అక్కడ ఓన్లీ స్కిల్స్ బేసిక్స్ ఓన్లీ నేర్పిస్తారు. Okay. బట్ మన పర్పుల్ లైన్ లో మాత్రం ప్రాజెక్ట్స్ కంపెనీలో ఎలా చేయాలి ఏంటి అన్న కూడా నేర్పించారు. ప్రాజెక్ట్స్ అవి చేయడం వల్ల మాకు చాలా ఎక్స్పీరియన్స్ అది వచ్చింది సార్. అండ్ కాన్ఫిడెన్స్ వచ్చింది. ఓకే. అంటే రేపు పొద్దున్న కంపెనీకి వెళ్తే ఎలా చేయాలి, ఏం చేయాలి, వర్క్ రాకుండా జాబ్ వస్తే వేస్ట్ కదా సార్. అవును. పర్పుల్ లైన్ మాకు చాలా స్కిల్స్ ని ఇచ్చింది సార్. అండ్ కాన్ఫిడెన్స్ చాలా బిల్డ్ చేసింది సార్. ఓకే. దట్స్ రియల్లీ అప్రిషియబుల్. సో ఇది మీకు చాలా యూజ్ అవుతుంది, అది మీకు చాలా యూజ్ అవుతుంది అనుకుంటా, లైక్ వెన్ యూర్ గోయింగ్ ఫర్ కంపెనీస్ అండ్ ఆల్. దట్స్ రియల్లీ గుడ్. సో ఏమైనా ఛాలెంజెస్ ఫేస్ చేశారా, లైక్ వైల్ యూఆర్ లర్నింగ్ దిస్ యూఐఎక్స్ కోర్స్? వాట్ ఛాలెంజెస్ యూ హ్యావ్ ఫేస్డ్? ఛాలెంజెస్ అంటే ఇప్పుడు ప్రాజెక్ట్ ని ఈ టైం లోపు చేసేయాలి అంత చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండేది. Okay. ప్రాజెక్ట్ తొందరగా కంప్లీట్ చేసేయాలి. సో దిస్ ఈస్ ద ఫస్ట్ టైం పర్పుల్ లైన్ ఆఫ్లైన్ కోర్స్ పెట్టింది. సో మీకు ఎలా అనిపిస్తుంది? డిఫరెన్స్ ఏమైనా చూసారా, లైక్ ఆన్లైన్కి కానీ ఆఫ్లైన్ కానీ, లైక్ వేరే ఇన్స్టిట్యూట్కి పర్పుల్ లైన్ ఇన్స్టిట్యూట్కి డిఫరెన్స్ ఏమైనా చూసారా? ఆన్లైన్ కోర్సెస్ అంటే ఇప్పుడు మనకి ఏమైనా డౌట్స్ అడిగితే డిస్కషన్ లో పోస్ట్ చేస్తాం. అవును. బట్ తొందరగా రిప్లై రాదు. మనకి ఏం అర్థం కాలేదు అది మనం కరెక్ట్ గా వాళ్ళకి పంపించలేము. నెక్స్ట్ అవును. వాళ్ళు కూడా మనకి సొల్యూషన్ కరెక్ట్ గా ఇవ్వలేరు కదా అవును, సార్. అవును. అదే ఆన్లైన్ బ్యాచెస్ లో అయితే కరెక్ట్ గా వెంటనే మ్యామ్స్ ఉంటారు కదా, మెంటర్స్ ఉంటారు కదా, హెల్ప్ఫుల్ అవుతుంది. సో నైస్. సో ఓవరాల్ కోర్స్ మీకు ఎలా అనిపించింది? ఫ్రమ్ డే వన్ నుంచి ఇప్పుడు మీరు ప్లేస్ అయ్యారు అండ్ స్టిల్ మీరు ఇంకా ప్రాజెక్ట్స్లోనే ఉన్నారు. మీకు అయినా సరే వితౌట్ కంప్లీషన్ ఆఫ్ ప్రాజెక్ట్స్ మీకు జాబ్ వచ్చింది, మీకు ఎలా అనిపిస్తుంది ఇప్పుడు? ఐఎమ్ వెరీ ఎక్సైటింగ్ సార్. ఓకే. సో వేరే ఇన్స్టిట్యూట్కి, మీరు పర్పుల్ లైన్ ఇన్స్టిట్యూట్కి మీరు డిఫరెన్స్ ఏం చూసారు ఎస్పెషల్లీ? మెయిన్ డిఫరెన్స్ రియల్ టైం ప్రాజెక్ట్స్ మా చేత చేయించడం. ఓకే. అదే చూస్తాను. నార్మల్ గా వేరే ఇన్స్టిట్యూట్స్ లో అయితే ఓన్లీ బేసిక్స్ అలా నేర్పిస్తారు. అవును. బట్ మన పర్పస్ లో అదే కంపెనీ ఎలాంటి ప్రాజెక్ట్స్ అయితే మనకి ఇస్తారో అలాంటివి నేర్పించేస్తారు. ఓకే. ఓకే. దట్ విచ్ మీన్స్ లైక్ ఏదైతే ఇండస్ట్రీ ఓరియంటెడ్ ప్రాజెక్ట్స్ ఉంటాయో అలాంటివి మీ చేత నేర్పించారు, రైట్? అది మీకు ఏమైనా యూజ్ అయిందండి, లైక్ కంప్లీట్ యూఐఎక్స్ డిజైన్ జర్నీలో మీరు డే వన్ నుంచి నౌ యూ గాట్ ప్లేస్డ్ అండ్ యూ హ్యావ్ ఎ జాబ్ ఇన్ యువర్ హ్యాండ్, మీకు కోర్స్ ఎలా యూస్ఫుల్ అయ్యింది? ఇంప్రూవ్ మై స్కిల్స్ అండ్ కమ్యూనికేషన్స్. ఓకే. సో బిఫోర్ పర్పుల్ లైన్ మీరు కాన్ఫిడెన్స్ లెవెల్ ఎలా ఉండేది? ఆఫ్టర్ పర్పుల్ లైన్, లైక్ మీ యూస్ టు హ్యావ్ ఇంటరాక్టివ్ సెషన్స్, లైక్ సో ప్రతి ఒక్కటి మీరే మాట్లాడు, మీ కాన్ఫిడెన్స్ లెవెల్ ఎలా బిల్డ్ అయ్యింది? ముందు నేను జాయిన్ అవ్వకుండా పర్పుల్ లైన్ లో జాయిన్ అవ్వకుండా అయితే నాకు జాబ్ వస్తుందా అసలు, ఓకే. మేము కలెక్టర్ నుంచి వచ్చాం కదా, అంత అవును. కమ్యూనికేషన్ లేదు కదా, అసలు నాకు జాబ్ వస్తుందా అనేసి అనుకున్నాను సార్. బట్ వన్స్ పర్పుల్ లైన్ లో జాయిన్ అయ్యాక నాకు చాలా కాన్ఫిడెన్స్ వచ్చింది సార్. నేను ఎలాగైనా జాబ్ కొట్టగలను అనేసి. ఓకే.
That's really wonderful, really, because you are coming from a small village in Andhra Pradesh, and now you have secured a job, and I really appreciate your efforts that you have put it over there. And ఎన్ని మంత్స్లో మీకు జాబ్ వచ్చింది? 4 months, sir. 4 months. 4 months అయ్యింది. సో మీకు ఎగ్జాక్ట్గా 4 months ముందు కోర్స్ తీసుకున్నారు కదా. సో Yes. 4 months ముందు మీకు అసలు యూఐ డిజైనింగ్ అంటే యూఎక్స్ అంటే ఏమైనా ఐడియా ఉందా? అండ్ ఇప్పుడు మీకు ఇప్పుడు ఈ మీకు కోర్స్ జాయిన్ అవుతాను అనే ముందు ముందు ఈ కోర్స్ అంటే ఏంటని యూట్యూబ్ లో చూసి తెలుసుకున్నాను సార్. ఓకే. సో అసలు యూఐ యూఎక్స్ డిజైనింగ్ ఉందని కూడా నాకు తెలియదు సార్. అవును అవును. సో 4 months ముందు మీ కాన్ఫిడెన్స్ ఎలా ఉండేది, అండ్ 4 months తర్వాత నౌ ఈ 4 monthsలో మీ కాన్ఫిడెన్స్ లెవెల్ ఎలా బిల్డ్ చేసుకున్నారు, అండ్ హౌ యూఆర్ ఏబుల్ టు క్రాక్ ఇట్, అండ్ మీ డైలీ రొటీన్ ఎలా ఉండేది, క్లాసెస్ కానీ అండ్ క్లాసెస్ టైమింగ్స్ కానీ అండ్ ప్రాక్టీస్ సెషన్స్ ఎలా ఉండేది? నేను డైలీ ప్రాక్టీస్ చేసేదాన్ని సార్. ఇచ్చిన అసైన్మెంట్ ఈ టైంలో కంప్లీట్ చేసేసేదాన్ని సార్. ఓకే ఓకే. సో వాట్ అబౌట్ ద కాన్ఫిడెన్స్ లెవెల్, లైక్ డే 1 రోజు మీరు ఏదైతే కోర్స్ తీసుకున్నారో ఆ రోజు ఎలా అనిపించింది, అండ్ మీకు జాబ్ వచ్చిన తర్వాత మీకు ఎలా అనిపించింది కాన్ఫిడెన్స్? కాన్ఫిడెన్స్ అయితే చాలా బిల్డ్ చేసుకున్నాం సార్. ఓకే. సో PurpleLane course is not only for personal use and professional use, that also gives you confidence to get a job. So you went for interview, right? How is the interview process is? ఇంటర్వ్యూ జూమ్ మీటింగ్ లో అయింది సార్. Okay. ఫస్ట్ సెల్ఫ్ ఇంట్రడక్షన్ అడిగారు. Okay. సెల్ఫ్ ఇంట్రడక్షన్ అయ్యాక కోర్స్ గురించి అడిగారు సార్. ఫోటోషాప్ గురించి, ఫిగ్మా గురించి ఏమైనా Okay. తెలుసా అని అడిగారు సార్. ఫిగ్మా వచ్చి చెప్పాను సార్. Oh, okay, nice. ఫిగ్మాలో పెన్సిల్ యూజ్ చేసి ఒక హౌస్ కి ఇచ్చారు సార్. Okay. పెన్సిల్ యూజ్ చేశారు. ఓకే. సో ఇంతకు ముందు ఎప్పుడైనా మీరు డిజైనింగ్ కానీ డెవలప్మెంట్లో కానీ ఇంటర్వ్యూకి వెళ్ళారా? డెవలపింగ్ సైడ్ ఇంటర్వ్యూకి వెళ్ళాను సార్. ఓకే బట్ ఏది కూడా సెలెక్ట్ అవ్వలేదు. ఓకే. సో డిఫరెన్స్ ఏం చూసారు డిజైనర్ ఇంటర్వ్యూకి అండ్ డెవలపర్ ఇంటర్వ్యూకి? డిజైనింగ్ లో తొందరగా క్రాక్ చేయొచ్చు జాబ్ అని అర్థమైంది. ఓకే ఓకే. సో ఇట్స్ బెటర్ టు గో ఫర్ డిజైనింగ్ దాన్ డెవలప్మెంట్, దట్స్ వాట్ యూ ఫీల్, రైట్? సో ఇప్పటి వరకు మీరు డిజైనింగ్లో ఎన్ని కంపెనీస్కి ఇంటర్వ్యూకి వెళ్ళారు? 3-4 ఇంటర్వ్యూస్కి వెళ్ళాను సార్. ఓకే. సో దిస్ ఈజ్ ఇది ఎన్నో కంపెనీ ఇంటర్వ్యూ మీరు వెళ్ళడం? 5th ఇంటర్వ్యూ సార్. 5th ఇంటర్వ్యూ. ఎన్ని నెంబర్ ఆఫ్ రౌండ్స్ అయ్యాయి ఈ కంపెనీలో ఇంటర్వ్యూలో? ఓన్లీ 1 రౌండ్ సార్. ఓకే, ఒక్క రౌండ్ అయింది. ఓకే, దట్స్ ఫైన్. సో ఓవరాల్ స్టాఫ్ కానీ PurpleLane ఇన్ఫ్రాస్ట్రక్చర్, క్లాస్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీకు ఎలా అనిపించింది? పర్లేదు సార్, స్టాఫ్ అంతా పర్లేదు, సపోర్ట్ చేశారు బాగానే. ఓకే. సో ఇది నార్మల్ కోర్స్ క్లాసెస్ లాగా అనిపించిందా, లేకపోతే ఏదైనా ఇంటరాక్టివ్ ఒక ఆఫీస్కి వచ్చి వర్క్ చేసింది ఎలా అనిపించింది మీకు? ఒక ఆఫీస్ లా అనిపించింది సార్. ఓకే. సో PurpleLaneలో ప్రెజెంటేషన్ సెషన్స్ పెట్టాం, మీకు గుర్తుందా? లైక్ ఇన్ మిడిల్ ఆఫ్ ద క్లాసెస్. సో మీకు ఆ ప్రెజెంటేషన్ సెషన్స్ ఎలా అనిపించాయి? ప్రెజెంటేషన్స్ అనేవి చాలా హెల్ప్ఫుల్ అవుతాయి సార్. ఎందుకంటే స్టేజ్ ఫియర్ అవి పోవాలంటే ప్రెజెంటేషన్స్ బాగా హెల్ప్ఫుల్ అవుతాయి. నెక్స్ట్ ఇంటర్వ్యూలో లేదైనా ఏమైనా యూఐ యూఎక్స్ ట్రైనర్ గా ఒకవేళ ఎక్కడైనా మనకి ఏమైనా రోల్ ఆఫర్ చేస్తే అక్కడ హెల్ప్ఫుల్ అవుతుంది కదా సార్. అవును అవును. ప్రెజెంటేషన్స్ అనేవి చాలా హెల్ప్ఫుల్ అవుతాయి సార్. ఓకే, యా. సో after how many years that you got placed after completion of your degree? 6 months అయింది సార్. 2024 2024 pass out, huh? Okay. Yes. Okay, that's nice. So this is your first job, right? That's nice. That's really great. మీరు అసలు ఏం అడ్వైజ్ ఇవ్వాలనుకుంటారు స్టూడెంట్స్కి? PurpleLane లో ఏ స్టూడెంట్ జాయిన్ అయినా 100% ప్లేస్ అవుతారు సార్. ఓకే. అది నేను కాన్ఫిడెన్స్ తో చెప్పగలుగుతున్నాను. Okay, that's really great, Neeraja. So once again, congratulations and thank you for your efforts and the got placement. Especially thank you sir, Santosh sir and Bhavani sir and my mentors. Yeah. Thank you, Neeraja. నా జాబ్ వచ్చింది సార్, నేను చాలా హ్యాపీగా ఉన్నాను. Yeah. That's great. That's because of all your efforts and your family members who actually asked you to join this course. వాళ్ళకి and ఇది నా కష్టం కాదు,
మీ కష్టమే మీ మదర్ కష్టం. అవునండి, అవును. సో మీరు ఇప్పుడు ఇప్పుడు అది నేర్చుకున్నారు. ఆ నేర్చుకున్న తర్వాత నౌ యు ఆర్ ఏబుల్ టు సర్వ్ యువర్ ఫ్యామిలీ. మీరు ఎంతవరకు ఏదైతే బీటెక్ డిగ్రీ వరకు మీరు ఏదైతే చదివారో దాన్ని మీ మదర్ని యూ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ ఆల్ దెమ్, రైట్? సో దట్స్ దట్స్ బిగ్ అచీవ్మెంట్ ఇన్ లైఫ్. ఫస్ట్ జాబ్ అనేది బిగ్ అచీవ్మెంట్, and I really appreciate that you really got placement, and we also like we are really happy for that. So we saw your struggles and now you got placement, right? So we are really happy for that as well. Okay, thank you Neeraja, see you, all the best for your career. Thank you. Thank you, sir. Thank you, bye bye.